హాయ్ అండి, దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? మేము హైదరాబాద్ వెళ్ళామండి. ఎందుకంటే మా అమ్మాయి వాళ్ళ ఇంటికి దారబందరాలు పెడుతున్నారండి. దారబందరాలని పెడుతున్నారు. అందుకనేసి వెళ్ళామండి మేమైతే. అంటే ఇంకా వాళ్ళిద్దరే కదా ఉంది, ఎవరైనా పెద్దవాళ్ళు ఉండాలి కదా అనేసి వెళ్ళాము. అది కూడా నెక్స్ట్ డే మా నైరాది కూడా బర్త్డే ఉంది, అందుకనేసి వెళ్ళాము. రెండు చూసుకొని రావచ్చులే అనేసి. ఈ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయిందండి, ఎందుకంటే 31కి ఇది దారబందరాలు పెట్టింది. ఫస్ట్కి మా నైరా బర్త్డే అండి, నవంబర్ 1కి. కొంచెం లేట్ అయింది, ఎందుకంటే హైదరాబాద్లోనే ఉన్నామండి ఇన్ని రోజు. పిల్లలతో అయితే అస్సలు అవ్వలేదండి మాకు. ఇది వాయిస్ చెప్పుకోవాలి కదా, వాయిస్ ఇవ్వాలి, వీడియో రెడీ చేసుకోవాలి, చాలా తతంగం ఉంటుంది కదా ఒక వీడియో పెట్టాలి అంటే. అందుకనేసి అంత టైం అయితే లేదు. అక్కడికి పోయిన తర్వాత కూడా నా పనులే చూసుకుంటా ఉంటే ఎలాగా అనేసి, పిల్లలతో టైం స్పెండ్ చేయాలి కదా అనేసి వాళ్ళతోనే సరిపోయింది నాకు. మా నైరా చూడండి, గంధం నేను పూస్తా అని బొట్లు పెడతా ఉంది. తనకు తెలియదు కదా అలా చెయ్యి అలా వేయాలి అనేసి, తనకు తెలియక బొట్లుగా పెడతా ఉంది. అలా కాదు ఇలాగా అని వాళ్ళ నాన్న వాళ్ళ తాతయ్య పెట్టిస్తూ ఉన్నారు. గంధం పూస్తూ ఉన్నారనాలో లేకపోతే పెడతా ఉన్నారనాలో ఏమనాలో నాకైతే క్లారిటీగా తెలియదండి, ఎందుకంటే తెలుగులో మనం కొంచెం వీక్ కదా. అందుకనేసి ఇంత మాత్రం మాట్లాడుతున్నానంటే చాలా గ్రేట్. మేమైతే ఏమేమి తీసుకెళ్ళామంటే ఆకు, ఒక్క, టెంకాయలు, అగరబత్తులు, సాంబ్రాణి కాదండి, గంధము, ఇవైతే తీసుకెళ్ళాము. మీరైతే ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి. మేమైతే ఇలాగే చేసుకుంటామండి. కొబ్బరికాయలు కొట్టి గంధం దర్వాజాలకి పూసేసి ఇలాగే చేసుకుంటాం మేము. అగరబత్తులు వెలిగించి తాంబూలం ఒక 4గురికి 5గురికి అట్లా ఇచ్చేస్తాము. లడ్డు కూడా తీసుకెళ్ళాం మేము, స్వీట్ తినాలి కదా అనేసి. ఇది వచ్చేసి మా నైరా డెకరేషన్ అండి, బర్త్డే డెకరేషను. ఫ్రెండ్స్ అందరు వచ్చేసారండి. ఫస్ట్ మా నైరాకి ఫ్రెండ్స్ కావాలి. ఒక 10 days ముందు నుంచే ప్లాన్ చేసుకుంటుందండి. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదానికని డ్రాయింగ్ బుక్స్, క్రయాన్స్ అవన్నీ తీసుకొచ్చింది. మా నష్రా చూడండి, గోరింటాకు పెట్టుకుందంట, చూపిస్తూ ఉంది. వీళ్ళందరూ ఫొటోస్ దిగేదానికండి. మా నష్రా అయితే ఆగట్లేదు, వాళ్ళతో పాటే ఉండాలంట, వాళ్ళతోనే ఫొటోస్ దిగేదానికి. తనకెవరు చెప్పలేదు, తనే వెళ్ళి నిలబెడతా ఉంది చూడండి. పిల్లల్లో ఉంటే వీళ్ళు చిన్న పిల్లలు కూడా బాగా హుషారైపోతారు కదా. కొంతమంది పిల్లలు ఏంటి అంటే డల్గా ఉన్నా సరే, ఇలా చాలామంది ఫ్రెండ్స్ అలా వచ్చినప్పుడు చాలా యాక్టివ్నెస్ అయితే వాళ్ళలో వచ్చేస్తుందండి, వాళ్ళకే తెలియకుండా. చాలా క్యూట్గా అసలు ఎలా చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తుందో మా నష్రా అయితే. సూపర్గా ఉందండి మా నష్రా, నైరా. పిల్లలందరూ చాలా క్యూట్గా భలే రెడీ అయ్యి వచ్చినారు కదా. బర్త్డే ప్లాను మా అమ్మాయిది వేరే ఉనిందండి. అసలు హోటల్లోనే చేద్దాము బర్త్డే సెలబ్రేషన్ అనుకుంది, కానీ అదంతా రివర్స్ అయిపోయిందనమాట. అక్కడంతా వర్షాలండి ఎక్కువ, ఫుల్. హైదరాబాద్లో అన్ని వర్షాలు, వాటర్ ఎక్కడ పట్టినా కూడా. అది కూడా కాకుండా ముందు రోజు మేము ఇంటి దగ్గరికి కూడా వెళ్ళేసి వచ్చాం కదా, ఏపీఆర్ విల్లాస్ అండి. మా అమ్మాయి వాళ్ళు ఉండే దగ్గర నుంచి అక్కడికి 1 hour పైనే పడుతుంది. అక్కడికి వెళ్ళి అక్కడంతా చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి, మళ్ళీ నెక్స్ట్ డే రెస్టారెంట్ అది ఇది అంటే వర్షంలో అసలు ఏం అర్థం అవ్వలేదు. సరే ఇంట్లోనే చేసుకుందాంలే అన్నట్టు ఇంట్లోనే స్మాల్ పార్టీ లాగా చేసుకున్నామండి. అంటే బర్త్డే కేక్ చూడండి, సూపర్గా వచ్చేసిందండి. కేక్ అయితే చెప్పినట్లే చాలా బాగా చేసి ఇచ్చినారు, సూపర్గా ఉంది. ఈ ఏజ్లో పిల్లలకి ఏంటి అంటే బర్త్డే అంటే ఓ పెద్ద పార్టీ, పండగ అన్నమాట. వాళ్ళకి అదొక పెద్ద సెలబ్రేషన్ అన్నమాట. అలా ఉండాలి అన్నట్టు ఊహించుకుంటూ ఉంటారు, అలాగే చేసుకోవాలి అనుకుంటుంటారనమాట. మనం కూడా అలాగే. ఇంకా కొంచెం పెద్ద అయ్యే కొద్దీ అంత ఇంట్రెస్ట్ అయితే చూపించారండి. ఇప్పుడు పిల్లలు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి ఎంజాయ్ చేయాలి అనేది వీళ్ళ ఆలోచన అలా ఉంటుంది, చిన్నపిల్లలు కాబట్టి.
ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటి అంటే భార్య భర్త ఎంత సంపాదించినా కూడా ఇప్పుడు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి అక్కడక్కడికే అవుతా ఉన్నాయి. ఇంత సంపాదించినా ఇంత కష్టపడినా ఏం చేసినా కూడా పిల్లల కోసమే కదండి ఎవరైనా కూడా. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇంట్లో పరిస్థితులు కూడా సంపాదనే కాదండి, మెయిన్ మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, మన ప్రభావం పిల్లల మీద ఎంతవరకు పడుతుంది అనేది కూడా చాలా ఫ్యామిలీస్కి అసలు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు జనరేషన్లో పరుగులు తీస్తున్నారు, సంపాదన కోసం పరుగులు తీస్తున్నారు. ఆ సంపాదించేది సరైన దారిలో పెడుతున్నామా లేదా అనేది మాత్రం అసలు గమనించట్లేదు. పిల్లల్ని ఎలా సాకుతున్నాం మనము అనేది కూడా గమనించుకోవట్లేదు. కాలంతో పాటు మనము పరిగెడుతున్నాము, మనము సంపాదిస్తున్నాము. వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, మనం ఎంత సంపాదిస్తున్నాము, వాళ్ళేం ఆస్తులు కూడబెట్టారు, మనమేం కూడబెట్టాము, ఇదే ధోరణిలో ఉందండి ఎవరైనా సరే. ఇప్పుడు రోజుల్లో అలాగే ఉంది. ఎందుకంటే డబ్బులు లేకపోతే విలువ లేదు అనేది చాలా క్లియర్గా అందరికీ తెలిసిన విషయమే ఇది. ఎవరికైనా సరే డబ్బు లేకపోతే విలువ అనేదే లేదండి సమాజంలో, మన వాళ్ళలోనే లేదు. అందుకనేసి పరుగులు తీయాల్సి వస్తుంది. కానీ సమాజంతో పాటు మన కుటుంబం కూడా మనం చూసుకోవాలి. ఏంటి అంటే ఇంట్లో భార్యాభర్త ఎలా ఉంటున్నారు ఏంటి అనేది పిల్లలు గమనిస్తూ ఉంటారు. మన ప్రవర్తనను బట్టే వాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారు. అందుకనేసి ఎంత ఒకరిని ఒకరు గౌరవించుకుంటారో, ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఎంత అన్యోన్యంగా అయితే ఉంటారో అది పిల్లలకి అర్థమవుతుంది. వాళ్ళు కూడా ఒక సరైన పద్ధతిలో వెళ్తూ పెరుగుతారు అనేది నా ఒపీనియన్ అండి. పుట్టినరోజు వీడియో పెట్టి ఏంటి మాకు సోది అనుకోవద్దండి. ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఇలా ఉన్నాయి అనేది చెప్తున్నాను నేను, అంతే. సంపాదన కోసం పరిగెత్తుతూనే ఉండాలి. కానీ అలాగే మన లైఫ్ కూడా మనం చూసుకోవాలి. ఎప్పుడు సంపాదన మీదే కాదండి, చాలామంది అసలు లైఫే కోల్పోతూ ఉన్నారు సంపాదన మీద పడిపోయి. అసలు ఎలాంటి సంతోషాలు లేకుండా సంపాదనే, ఇంకా ఎంత సంపాదించినా సరే విలువలు అనేవి కోల్పోకూడదండి, మనమే నేర్పించాలి. ఇప్పటి రోజుల్లో అసలు అవి లేనే లేవు. ఆ పిల్లలకి కూడా అర్థం అవ్వట్లేదు. మనం ఏంటంటే తల్లిదండ్రులే పిల్లలకి ఏదైనా నేర్పించాలి అని నేను అనుకుంటున్నానండి. నేను అంటున్నాను కూడా. మనం ఎలా ప్రవర్తిస్తామో ఆ ప్రవర్తన పిల్లల మీద ప్రభావం చూపుతుంది. అందుకనేసి ఇంట్లో మనము ఒకరిని ఒకరు గౌరవించుకొని బాగా కనుక చూసుకొని మా లైఫ్ ఒక మంచిగా హ్యాండిల్ చేసుకుంటే ఎవరి లైఫ్ అయినా సూపర్గా ఉంటుందండి. మా నైరాకి చూడండి, గిఫ్ట్ అంటే చాలా ఇష్టం తనకి. ఇది ఏమేమో కొంటూ ఉంటుంది, కానీ వేరే వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ అంటే తనకి చాలా ఇష్టం. వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు బర్త్డే గిఫ్ట్స్, అవన్నీ ఓపెన్ చేసుకొని కేకలు వేసుకుంటా ఉన్నారు. వీళ్ళని చూస్తూ నేను కూర్చుండిపోయానండి. ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువైపోయింది. దాంట్లో పడిపోయి మన లైఫే మర్చిపోతున్నారు. మనమే అసలు ఎలా బ్రతుకుతున్నాము అనేది కూడా, తింటున్నామా తినట్లేదా అనేది కూడా మర్చిపోతున్నారు. అందుకని ఏదో ఒక రోజు సాటర్డేనో సండేనో ఏదో ఒక రోజు మూవీకి అలా కాకుండా బయటికి ఎలాగైనా కాసేపు వెళ్తే, పార్కులో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, వాటర్ ఫాల్స్ దగ్గర కానివ్వండి, అలా ఎప్పుడైనా వెళ్తే అసలు ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో చెప్పలేము. మన లైఫ్ మనం చక్కగా లీడ్ చేయాలి అంటే మన మైండ్ సెట్ ఫస్ట్ కరెక్ట్గా ఉండాలి, మన అదుపులో ఉండాలి మన మైండ్ సెట్. అదే నేను చెప్పేది.
ఏదైనా సరే పరుగులు తీస్తూ ఉన్నా సరే మన లైఫ్ గురించి మన ఆనందం గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. కాసేపు పిల్లలతో సరదాగా గడపడము అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే మైండ్ అనేది మన కంట్రోల్లోనే ఉంటుందండి. ఇప్పుడు ఈ జాబ్ చేసుకునే వాళ్ళకి మైండ్ టెన్షన్ ఎక్కువైపోయింది కదా, అలాంటివన్నీ లేకుండా కాసేపు రిలాక్సింగ్గా ఉండేలా ఎలా చేసుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంటుందండి. ఇంకా కేరళ వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయి, వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి.